రైట్ గైస్. సో నిన్నటి వరకు మనము ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. మీరు అందరు కూడా చాలా బాగా చేశారు. ఐమ్ హ్యాపీ ఫర్ యూ. నాలేదా థంబ్నెయిల్స్ చేశారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చేశారు, నాలేదేంది రవ్వ. అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేశారు, లింక్డ్ఇన్ కమ్యూనిటీ పోస్ట్ చేశారు. ఈ రోజు మనము వీడియోస్ నేర్చుకుందాం. హౌ టు మేక్ వీడియోస్ విత్ ఏఐ అన్నది మనం నేర్చుకుందాం. సో మై ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయండి. కెన్ ఏఐ క్రియేట్ 5 minutes వీడియో ఎట్ అ స్ట్రెచ్? ఒక ప్రాంప్ట్కి 5 minutes వీడియో చేస్తుందా అండి? నో సార్. No, sir. ఫ్రీ వర్షన్ లో చేయదు సార్. 8 to 10 seconds, sir, maximum. I think. ఓకే, మినిట్ దాకా చేస్తాం. ఓకే, గుర్తు పెట్టుకోండి. అసలు చాట్ జీపీటీ ఎంత కష్టపడి మీకు ఇమేజ్ ఇస్తుంది కదా. నేను 1 దాని minute అబౌవ్ చేశాను సార్. ఓకే, ఏ టూల్ వాడారు? హైజీన్ వాడినాను సార్. 3-4 వీడియోస్ చేశాను నేను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ ఇమేజెస్ ప్రాసెస్ చేయాలన్నా కూడా వాళ్ళకి బాగా ఖర్చు అవుతుంది. అలాంటిది వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీకోసం మీకు 10 నిమిషాల వీడియో వస్తే అందరు చేసుకుంటారు, వాడుకుంటారు. వాళ్ళకి చాలా ఇంకా డేటా సెంటర్స్ పెట్టాలి, డేటాను బ్యాకప్ చేయాలి, ఎన్నో థింగ్స్ ఉంటాయి అన్నమాట. అందుకే ఎట్ అ స్ట్రెచ్ యూ కాంట్ క్రియేట్ 5 minutes వీడియో. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఉన్న టెక్నాలజీ ప్రకారం డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్ డిఫరెంట్ కెపాసిటీలో ఉన్నాయి. ఒకటి 5 seconds వీడియో ఇస్తుంది, ఒకటి 8 seconds వీడియో ఇస్తుంది, ఒక 10 seconds వీడియో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇంతే. పెయిడ్ వర్షన్లకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వర్జన్స్ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. మీరు ఏఐలో చూసే వీడియోస్ అన్ని ఎక్కడైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారో అవన్నీ స్ట్రెచ్గా చేసినవి కాదు, అవన్నీ ఎడిటింగ్ చేస్తారనమాట. కాబట్టి 5 seconds వీడియోస్ 4-5 చేసి క్లబ్ చేసినాం అనుకో, అదొక షార్ట్ వీడియో అవుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఈ రోజు కూడా మనం అలాంటిది చేయబోతున్నాము. ఒక జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తీసుకొని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేసి క్లబ్ చేయడం. అంటే మీకు వచ్చు కదా, ఎడిటింగ్ నేర్చుకున్నారు కదా, మీకు ఎడిటింగ్ క్లాస్ అయినాయి కదా, రీల్స్ మాస్టరీ క్లాస్. Yes, sir. నో సార్. కాని వాళ్ళకు మీకు అవుతుంది, అయిన వాళ్ళైతే మీరు చేసేయండి. కాని వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్తా మీకు. మీకు ఫోన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి వేసుకున్న అయిపోతుంది. వైటీ క్రియేట్ అనే యాప్ ఉంది, లేదంటే క్యాన్వాలో చేసేసేయండి. క్యాన్వాలో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ క్లబ్ చేస్తే అది create అయిపోతుంది. దట్స్ ఇట్. అండ్ యా, ఇక్కడ నీకు దిస్ ఇస్ ద ప్రాసెస్. స్ట్రెచ్గా రాదు, డిఫరెంట్ సీన్ వైజ్ మనం ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక స్టోరీ అనుకోవాలి గైస్. వాట్ స్టోరీ యూ వాంట్ టు క్రియేట్? ఒక జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకో, వాట్ స్టోరీ యూ వాంట్ టు క్రియేట్. తర్వాత దానికి ఎన్ని సీన్స్ కావాలి. ఓకే, సో దెన్ ప్రిపేర్ సీన్ వీడియోస్, దెన్ ఎడిట్ దెమ్ అండ్ పబ్లిష్. దిస్ ఇస్ ద థింగ్. దీనికి టూల్స్ వాడాలి మనం. ఏ టూల్స్ వాడాలి అంటే, దీనికి బెస్ట్ టూల్ వచ్చేసి దెర్ ఆర్ మెనీ టూల్స్. లెట్ మీ లిస్ట్ దెమ్. ఫస్ట్ కమ్స్ జెమినై అండి. జెమినై చాలా బాగుంటుంది. జెమినై టెక్నాలజీ VO3 నడుస్తుంది ఇప్పుడు. దిస్ ఇస్ దేర్ టెక్నాలజీ, దీంతో చేస్తుంది. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఫ్రీ వర్జన్ మీరు వాడుతుంటే రోజుకు 10-15 వీడియోలు చేయడానికి రాదు. 3-4 వీడియోస్ తర్వాత చెప్పేస్తుంది, ఐమ్ సారీ బాస్, దిస్ ఇస్ ద లిమిట్, మళ్ళీ రేపు ఈ టైం వరకు నువ్వు చేయొచ్చు అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. తర్వాత చాట్ జీపీటీ చెప్పాలంటే వీడియో ప్రాసెసింగ్లో కొంచెం వెనుకబడి ఉంది, అంత లేదు. డైరెక్ట్ నీ చాట్ జీపీటీలో అయితే రాదు. దే స్టార్టెడ్ థింగ్ కాల్డ్ సోరా. సోరాలో చేసుకోవచ్చు. సోరాలో కూడా నీకు లిమిటేషన్ ఉంది. ఫ్రీ వర్జన్ వాళ్ళు ట్రై చేయండి. ఆఫ్టర్ ఫ్యూ వీడియోస్ ఇట్ విల్ స్టాప్. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ కాల్డ్ హెడ్రా. ఇది సపరేట్ LLM మోడల్. దే ఆర్ గుడ్ ఫర్ ఇమేజెస్ అండ్ వీడియోస్. వీళ్ళు నీకు ఈవెన్ యూ కెన్ క్రియేట్ 5 minutes వీడియో యాజ్ వెల్. వీళ్ళు చేస్తారు, కానీ నీకు చాలా క్రెడిట్ బేస్డ్ ఇది. నీ క్రెడిట్స్ అయిపోతుంది, మస్తు పైసలు ఖర్చు అయిపోతాయి. సో మెనీ థింగ్స్. జెమినైలో కూడా మీరు నార్మల్ జెమినై కాకుండా గూగుల్ AI స్టూడియో అని ఉంది, దాన్ని APIతో లింక్ చేయాలి. యానిమేషన్ లెవెల్, సినిమాటిక్ లెవెల్ తీస్తారు, కానీ దాని కూడా చాలా ఖర్చు అయిపోతుంది. హెడ్రా కూడా అంతే. బట్ ఇఫ్ వర్కింగ్ అన్ ఏజెన్సీ కంపెనీ అయితే రిఫర్ చేయండి, మీకు ఈజీగా పని అయిపోతుంది బై. చాలా ఈజీగా సింగిల్ ప్రాంప్ట్ తోటి మంచి మంచి వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ మనం చేసుకోవచ్చు. సేమ్ వే పిక్స్వర్డ్స్, దిస్ ఇస్ అనదర్ వన్. దిస్ టూ ఆర్ పెయిడ్ అండి, నేను చెప్తున్నది. హెడ్రా అండ్ పిక్స్వర్డ్స్ బిత్ ఆర్ పెయిడ్.
ఇనిషియల్గా మీరు ట్రై చేస్తుంటే చేయండి. కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. ఇది ఒక 30 క్రెడిట్స్ ఏమి ఇస్తుంది, ఇది ఒక 30 క్రెడిట్స్ ఏమి ఇస్తుంది. యూ ట్రై విత్ దెమ్ ఫిక్స్ వర్డ్స్. తర్వాత ఇంతకుముందు వారు చెప్పారు కదా హేజన్, దిస్ ఈజ్ అనదర్ ప్లాట్ఫామ్. ఇలాంటి చాలా వస్తున్నాయి. మీరు ఈరోజు ఇవన్నీ నోట్ చేయి, ఇన్నిట్లో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అవ్వి ట్రై చేయండి, వస్తుందా లేదా, ఎలా ఉంది ఏం కదా అనేది. తర్వాత గ్రోత్ Grok, sir. ఏంటండి, Meta है. గ్రోక్ బాగానే ఉంది. మెటా ఏఐ కూడా ఇస్తుంది వీడియోస్. ఈ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేయండి మీరు. సార్ క్లింగ్ ఏఐ అండ్ రన్వే ఎంఎల్ సార్, రన్వే ఎంఎల్ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ క్లింగ్ ఏఐ కూడా సార్. ఏంటండి క్లింగ్ ఏఐ క్లింగ్? KLING. ఇప్పుడు ఈ హెడ్రల్లో చూపిస్తా, ఇవన్నీ మిక్స్ అయి ఉంటుంది. నిన్న చెప్పాను కదా, ఒక ఎల్ఎల్ఎం మోడల్ తీసుకుంటే మిగతా ఎల్ఎల్ఎం మోడల్ చూపిస్తుంది అన్నట్టు. అందులో క్లింగ్ ఇవన్నీ చూపిస్తుంది మీకు. సార్ జెన్వి అని చెప్పి ఒకటి ఉంది సార్, దాంట్లో యాడ్స్ చూసుకోవచ్చు. అంటే యాడ్స్ చూసి మనం క్రియేట్ చేయొచ్చు సార్, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అవునా? ఓకే, మెన్షన్ చేయండి చాట్లో. పీపుల్ జస్ట్ చెక్ దెమ్ అవుట్. ఓకే సార్, నేను చాలాసార్లు వాడాను సార్ దాన్ని ఆల్రెడీ, అందుకే చెప్తాను. మంచిగా వచ్చిందా వీడియో? మంచిగా వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది. ఏం పేరు దాని పేరు? జెన్వి సార్, జెన్వి యాప్ కూడా ఉంది సార్ దానికి. జెన్వి అంట, చెక్ చేయండి ఒకసారి. తర్వాత మీకు ఫ్లో, జెమినై వాళ్ళదే ఫ్లో కూడా ఉంది, అందులో కూడా కొన్ని వీడియోస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ కెన్ ట్రై. బట్ ఇనిషియల్గా అయితే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ జెమినై, సోరా, అండ్ ఆఫ్టర్ దట్ గో విత్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ ఇప్పుడు గూగుల్ ఫ్లోలో యాడ్ సీన్ వస్తుంది కదా సార్, దాన్ని గురించి ఏమని చెప్తారు సార్? కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఫ్లోలోనా? యాడ్ సీన్ అని చెప్పి ఒకదానికి ఒకటి యాడ్ చేయడం అవుతుంది కదా సార్? అవునవును, చూద్దాం. నెక్స్ట్ మనం డిఫరెంట్ ఏ టూల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్లో గురించి ఎక్కువ మాట్లాడదాం. ఓకే సార్. రైట్. సో స్ట్రెచ్గా వీడియో చేయడానికి రాదు, దాన్ని డిఫరెంట్గా సీన్ వైజ్ తీసుకొని కొన్ని సెకండ్స్ ఎడిటింగ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎడిటింగ్ టూల్స్, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఏదైనా కూడా స్టార్ట్ విత్ ద ప్రాంప్ట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు చేద్దాం మనము 1 by 1 చేద్దాం ఇది. 1 second. ఓకే, సో ఒక జిమ్ గురించే మనం మాట్లాడదాం బై. విల్ టాక్ అబౌట్ ద జిమ్. మనం ఇన్ని రోజుల ఇమేజ్ దాని మీద చేసినాం కదా, లెట్స్ టాక్ అబౌట్ ద జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చేద్దాం. ఓకే, డిఫరెంట్ సీన్స్ ఉంటాయి కదా మనకు. అందులో ఫస్ట్ సీన్ ఏంటంటే ఒక పర్సన్ వర్కింగ్ ప్రొఫెషనల్, మేబీ వర్కింగ్ ప్రొఫెషనల్ స్ట్రగ్లింగ్ విత్ బెల్లీ ఫ్యాట్ కావచ్చు, ఇంకేదైనా ఫ్యాట్ కావచ్చు. మేబీ హీస్ బికమ్ లేజీ, హీ వాంట్ టు డూ ఇట్ ఫర్ అ బెటర్ హెల్త్. ఓకే, అంటే ఇక్కడ సాడ్గా ఉన్నట్టు ఇదొకటి. తర్వాత ఇది చూపించిన తర్వాత మనం ఏం చెప్పాలంటే సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే ఇది ఒక ఇలాంటి పీపుల్ని మనం టార్గెట్ చేసి ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దెన్ నో టైమ్ ఫర్ జిమ్ అనే ఒక ఆప్షన్. థర్డ్, జాయిన్ అవర్ 90-day ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. తర్వాత హీ టుక్ ఎ డెసిషన్ అండ్ హీ కేమ్ టు యూ, దెన్ గెట్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ దిస్. కాల్ టు యాక్షన్ బటన్, ఫైనల్గా మనది కాల్ నౌ బటన్. అంటే మొత్తం మీద నువ్వు జిమ్కి ప్రమోషన్ చేసినప్పుడు ఒక వీడియో చేస్తున్నావు, ఆ వీడియోని ఏ విధంగా చేద్దాం అన్నది. అండర్స్టూడ్ అండి? వీడియో sir. ముందు ప్రాబ్లమ్ని బ్రేక్అవుట్ చేసుకుందాం. ఫస్ట్ బ్రేక్అవుట్ చేసుకొని చాట్ జీపీటీతో మాట్లాడదాము. మాట్లాడి విల్ ట్రై టు గెట్ దిస్. అఫ్ కోర్స్ ఈరోజు మనకు పర్ఫెక్ట్ వీడియో రాకపోవచ్చు, రేపు పర్ఫెక్ట్ వీడియో వస్తుంది. ఎందుకంటే బిగినర్గానే మనం అడ్వాన్స్ వద్దు, మెల్లిమెల్లిగా పోదాం. మేబీ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ రాకపోవచ్చు, వస్తుండొచ్చు, వీ డోంట్ నో దాట్. బట్ టుమారో విల్
చెక్ ఆల్ ది టూల్స్. నేను చెప్పాను కదా, హెడరా కానీ ఆ టూల్స్ తోటి బెటర్ అవుట్పుట్ మనం తెచ్చుకుందాం. రైట్, ఐఎమ్ గివింగ్ ప్రాంప్ట్ నౌ. ప్రాంప్టే ఇంపార్టెంట్ మనకు. మనం ఇన్ని ప్లాన్ చేసుకున్నాం కదా, బెటర్ ప్రాంప్ట్ వస్తే బెటర్గా వస్తుంది. సో వైల్ కీపింగ్ దిస్ మైండ్, దీంతో నేను ఇస్తున్నా ప్రాంప్ట్. I'm planning to make a video. So I have a client who runs a gym, and for him, I want to create a promotional video. Yeah, of course, I can't create a direct 1 minute video with any AI tool. That's why I want to create different scenes. I'm planning 5 scenes. Okay. So in a first scene, I want to show a working professional who is little obese and is struggling with the belly fat. He is looking very sad. And second scene, there we are asking some questions, something like, no time for gym, are you struggling with a belly fat? So some voice is coming like that. This is the second scene. Third, we are offering them, join our 90-day program. Okay, so we are motivating the person to take the 90-day program. Fourth, we have to show in the fourth scene, we have to show the transformation, like how the previous clients who was webes, and he transformed like a proper cult body. Okay, that is the fourth scene. And the last scene is about asking them to take an action. We have to show our CTA, our brand name. As of now, show our brand name as a ODMT. And for call now, give our number only, 738660316. 165, yeah, 738660316. Correct this. And yeah, I'm going to give a reference image. Make sure that create a character consistency throughout all the scenes, so that my video will look much better. So for this, give me a prompt. Act like experienced video professional who worked on thousands of videos and produced quality videos. Right, guys? Our first success is done. I hope all of you can able to create a prompt like this. Prompt కి ఈ విధంగా సజెషన్ ఇవ్వగలుగుతారుగా మీరు? Yes, sir. Yes, sir. సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడినా, సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడినా, కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ మంచిగా ఇస్తే బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దెన్ క్లిక్ ఆన్ గో. This is exactly how a high converting gym ad video should be structured. You already have strong marketing thinking here. Now I will convert your idea into professional AI video from. ఇంకొక స్మార్ట్ థింగ్ అండి, ఇప్పుడు నేను మీకు ఇది ఏం చెప్పాను, ఇట్లా చేసుకుందాం అనుకున్నా, ఇది కూడా అవసరం లేదు. అరే బాబు, నేను ఒక జిమ్ వీడియో చేయాలనుకుంటున్నా, ఎన్ని సీన్స్ చేస్తే బాగుంటుంది, ఏ సీన్స్ చేస్తే ఫస్ట్ అది అడుగు. అది అడిగినాక కూడా ప్రాంప్ట్ అడిగితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఆ హార్డ్ వర్క్ కూడా అవసరం లేదు మనకు. రైట్. Now I will convert your idea into a professional AI video prompts with character consistency, cinematic storytelling, emotional plus conversion focused flow, ready for store like Google VO, Runway, Pixwords, Pika. A 32-year-old Indian male working professional, slightly overweight. Copy this and reuse in every scene to maintain consistency. ఇది కాపీ చేసుకో అంటుంది. Scene 1 ఇచ్చాడు. ఓకే, కాపీ ద scene 1. Scene 1 ఇక్కడ పేస్ట్ చేసుకుందాం మనం. A 32-year-old Indian male working professional, slightly overweight with belly fat, sitting alone in a dimly lit room after work. He looks tired and sad, holding his stomach and looking at himself in the mirror. His office bag is laying nearby. Slow camera movement, emotional mode, cinematic lighting, realistic environment, 4K shallow depth field. Okay, but వచ్చేసింది. Let me copy this and push it over there. ఇక్కడ ఇది చెప్పింది ఏంటి మనకు, ఇది ప్రతి దానిలో మెయింటైన్ చేయమన్నాడు. ఒకసారి చూద్దాం అది ఏందో, సేమ్ ఉందా ఉందా. ఓకే, సర్లే, లెట్ మీ కాపీ దిస్. Before that only, let me go to Gemini.
నేను మార్నింగ్ వాడిన ఇది ఇస్తుందో రాదో తెలియదు. క్రియేట్ ఎ వీడియో. లేదండి, నాకు ఇక్కడ అయిపోయింది, లిమిట్ అయిపోయింది. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్, అంత బాగుండదు సోరా, బట్ ఐ హావ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. ఐమ్ గోయింగ్ ఫర్ సోరా. సోరాలో సార్ వీడియో తీసుకుంటున్నాను నేను. పెయిడ్ వెర్షన్ లో కూడా లిమిట్ ఉంటుందా సార్? అంటే పెయిడ్ వర్షన్ అంటే నేను ఫుల్గా పేమెంట్ చేయలేదు, అది ఓన్లీ ₹2 కట్ చేసుకుంది నెక్స్ట్ మంత్ నుంచి అన్నది. కాబట్టి స్టిల్ మేబీ దే కౌంటింగ్ మీ యాజ్ అ ఫ్రీ వర్జన్ ఒకటి. సో సోరాకు వస్తే ఇక్కడ చూడండి, వీడియో ఆర్ ఇమేజ్ నీకు ఏ రేషియోలో కావాలి. దిస్ ఇస్ గుడ్ ఫర్ యూట్యూబ్, దిస్ ఇస్ గుడ్ ఫర్ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఏ క్వాలిటీలో కావాలి, 480, 720, 1000p. ఇప్పుడు టైం తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్ కావడానికి 480 వాడుతున్నాను నేను. ఎన్ని సెకండ్స్ వీడియో చూడు ఇక్కడ, 5 seconds, 10 seconds. సో సోరాలో మాక్సిమం 10 seconds కూడా ఇస్తుంది. ఓకే, ఐమ్ పుటింగ్ ఓవర్ హియర్ ఫీల్. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, లెట్స్ గివ్ అన్ ఇమేజ్ హియర్. ఒక ఇమేజ్ ఇద్దాం మనం. Do you have an image or not? Yeah, let me use this image. ఇది ఇమేజ్ కాదు, ఇది వీడియో. యాడ్ అన్ ఇమేజ్ డివైస్. అంటే అంటే బై డిఫాల్ట్గా ఏమవుతుంది, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం అది బై డిఫాల్ట్ డిఫరెంట్ ఇమేజ్ తీసుకుని ఛాన్స్ ఉంది. ఓకే, అట్లే ట్రై చేద్దాం, తర్వాత మనది ట్రై చేద్దాం కానీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఇమేజ్ ఏమి ఇస్తలేను, బై డిఫాల్ట్ వాళ్ళనే చేయమంటున్నా. జెమినై వస్తలేదు కాబట్టి అంతవరకు నేను పిక్స్వర్డ్స్కి వెళ్తున్నాను. దిస్ ఇస్ ద పెయిడ్ వర్షన్. ఇక్కడ కూడా చూడండి, మీకు 100 credits తీసుకుంటుంది ఇది. ఇక్కడ యా నార్మల్ సేమ్ అదే ఫీల్డ్ పెట్టాను. లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, సౌండ్ లెట్ మీ చెక్ దిస్. బై డిఫాల్ట్ కంప్యూటర్ సౌండ్ ఆఫ్ వస్తుందా? ఓకే, రైట్, దే ఆర్ వర్కింగ్. లెట్ దమ్ వర్క్. నేను మార్నింగ్ చేసిన వీడియోస్ నేను చూపిస్తాను మీకు. వీడియో జనరేషన్, ఇగో మార్నింగ్ చేసిన వీడియో, ఐమ్ ప్లేయింగ్ దిస్. యా, ఫస్ట్ వీడియో. కెన్ ఏబుల్ టు సీ దిస్ గైస్? కనిపిస్తుందా? Yes, sir. సేమ్ ఇలాంటిది తీసుకొని చేశాను, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్. లెట్ మీ ప్లే దిస్. ఎస్ సార్. ఆడియో వచ్చిందా గైస్? Yes, sir. Yes, sir. 8 seconds, but is this good or not? సో 8 seconds వీడియో. ఇప్పుడు మనకు ఫస్ట్ స్కిన్ వచ్చినట్టేనా, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ విత్ బెల్లీ ఫ్యాట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ సీన్. ప్రీమియం అమౌంట్ చేస్తే క్లారిటీ వస్తుంది సార్. వస్తుంది. ఇప్పుడు పిక్స్వర్డ్స్ చూపిస్తాను నీకు నేను. అంటే చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో క్లారిటీ ఓన్లీ, అన్ని క్లబ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి చూడు. అమౌంట్ పే చేస్తే వీడియో ఎక్కువ వస్తుంది సార్, 5 minutes అలా వస్తుంది సార్. నీకు చెప్పాను కదా, హెడ్రాలో ఎక్కువసేపు వస్తుందని చెప్పాను కదా. బట్ ఏదైనా కూడా సింగిల్ ప్రాంప్ట్ తోటి డోంట్ ఎక్స్పెక్ట్ అవుట్పుట్ క్లారిటీ రావట్లా. చిన్న చిన్నగా చేసుకుంటా పోతేనే మంచిగా ఉంటుంది. తర్వాత సెకండ్ సీన్ ఏంది, నేను మార్నింగ్ చేసిన వీడియో ఎట్లా అంటే, ఫస్ట్ ఆయన ఈ విధంగా కూర్చొని ఫీల్ అవుతుండు. తర్వాత హీ టుక్ ఎ డెసిషన్, హిట్ ద జిమ్. బట్ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ పోయింది. ఇక్కడ ఫేస్ వేరే, ఇక్కడ ఫేస్ వేరే, బట్ స్టిల్ సీ ద వీడియో. సార్ ఇలా క్లిప్స్ తీసుకొని తర్వాత ఇవన్నీ మెర్జ్ చేసి లాంగ్ వీడియో చేస్తారు సార్? అవును అవును. సో ఇస్ టేకింగ్ అ డెసిషన్ నౌ. He hit the gym.
థర్డ్, ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ వర్కింగ్ హార్డ్ ఇన్ ది జిమ్. Let's go. Push through it. Don't give up. That's what I'm talking about. Let's go. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే మనం చేసింది. దిస్ ఇస్ జెమినై. నౌ సోరా ఇంకా వర్క్ చేసింది, అయిపోయింది. సోరా వీడియో చేసింది, చూద్దాం ఫస్ట్ వీడియో ఫ్రేమ్ ఎట్లా చేసింది. ఈ 2 వర్షన్స్ ఇస్తుంది. సోరా భయంకరంగా ఉంటుంది, ఆడియో కూడా ఇవ్వదు. అరే జిమ్ కొనికి అంటే అడిక్షన్ ఇచ్చినట్టు ఇచ్చింది ఇది. యా, సో దాట్ ఈస్ ద వీడియో. చెప్పాను కదా, సోరా ఈజ్ నాట్ దాట్ మచ్ గ్రేట్ ఫర్ ప్రమోషనల్. ఇలాంటివితో ఓకే, బట్ మనం ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే ఇంకా ద స్టిల్ వర్కింగ్ ఆన్, ఇట్స్ నాట్ డెవలప్డ్. పిక్స్ వర్డ్స్ చూద్దాం మనం. పిక్స్ వర్డ్స్ అయిపోయింది. జస్ట్ సీ దిస్. ఇది ఎలా ఉంది గైస్? హౌ ఇస్ దిస్? అన్నిటికంటే ఇదే బాగుంది సార్. ఎందుకు ఇదే కొంచెం రియలిస్టిక్ గున్స్. ఎందుకు బాగుంది ఇది? న్యాచురాలిటీ ఉంది నా సార్. ఫే- ఆ న్యాచురల్ ఎందుకు వచ్చింది? మెయిన్ ఫోకస్ జిమ్ గురించి చేయాలి. పైసలు పెట్టినందుకు వచ్చింది, అంతే. అందుకే చెప్తున్నా, డోంట్ ఎక్స్పెక్ట్ అ క్వాలిటీ ఇన్ ఫ్రీ వర్జన్స్. యూనో, చాలా మంది అడిగేది అదే, మనం అరే ఫ్రీగా రావాలి సార్, రాదు భయ్. ఇప్పుడు వాడు ఎన్నో ఖర్చు పెడతాడు దానికి, వాడు ఫ్రీ ఎందుకు ఇస్తాడు? నువ్వు పైసలు పెడితే వస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే, స్టూడెంట్స్ ఏమవుతారు, వాళ్ళ ప్రాంప్టింగ్ బాగుంది, సీన్ ఎట్లా డివైడ్ చేసుకుని అన్నీ బాగానే ఉంది, కానీ మోడల్ ప్రాబ్లం ఉంటే నేను చేయలేకపోతున్నాను ఫీల్ అవుతారు. దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నా. యూ హ్యావ్ అ capability ఆఫ్ క్రియేటింగ్ హై రెజల్యూషన్ ఇమేజ్ వీడియోస్ లైక్ దిస్. యూ డోంట్ బిలీవ్, నువ్వు ప్రాపర్ టూల్కి పైసలు పెట్టుకొని 1 నెల రోజులు నువ్వు టైం ఇచ్చినావు అనుకో, నువ్వు ఒక సినిమా తీయచ్చు. ఇప్పుడు నరసింహ మూవీ తీశారు కదా, అలాంటి మూవీస్ మీరు తీయచ్చు. ఒక ½ అన్ అవర్ మూవీ తీయచ్చు. తీయలేమో చెప్పండి ఇప్పుడు మీరు ఈ ఐడియా ప్రకారం. ఇప్పుడు చూడు, ఇతనే ఇట్లా ఫాలో అవుతుండు. దీన్నే తీసుకొని మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఒక స్టోరీ మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది, అరే నాకు ఇట్లా బ్లోటింగ్ అవుతుందిరా, నాట్ ఫీలింగ్ వెల్, ఏం చేయాలంటే వాడు సజెస్ట్ చేసినట్టు, ఒక జిమ్ పేరు చెప్పినట్టు, వీడు ఆ జిమ్కి పోయినట్టు, ట్రాన్స్ఫార్మ్ అయినట్టు. డెఫినెట్గా ఆ పర్టికులర్ జిమ్కి మనం ఎంతో ప్రమోషనల్ వీడియో చేసి వీ కెన్ గెట్ ద బిజినెస్. ద బెస్ట్ మెథడ్ ఈజ్ రియల్గా క్యాప్చర్ చేసి ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని ఒక స్కిట్ లాగా చేస్తే బాగుంటుంది. దానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అవన్నీ చేయడానికి, ప్రొడక్షన్కి. 10,000 రూపాయలు పెట్టుకుంటే ఇక్కడ అయిపోతుంది నీకు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. యూ డోంట్ హ్యావ్ టు పే టు మనీ టు వీడియోగ్రాఫర్, ఎడిటర్, నథింగ్. వన్ డిజిటల్ మార్కెటర్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. Playing this here. Yeah, nice. Again, background music కూడా చాలా బాగా రియలిస్టిక్ ఇచ్చాడు. So we can download అండి. There is an option to download and we can use it. See the download. నిన్న నేను పే చేశానుగా 24,000 దీనికే. ఇయర్లీ సార్? దట్ ఈస్ 1 year. 1 yearకి 24,000 పే చేశాను. నాకు ఎంత ఇచ్చారు? 6,000 క్రెడిట్స్ ఇచ్చారు. ఈ 6,000 క్రెడిట్స్ ఐ డోంట్ నో, నేను ఒక రోజులో అయిపోతుండొచ్చు, 1 year వరకు కూడా ఎక్స్టెండ్ చేసాను. నేను చేసే క్వాలిటీ ఇప్పుడు 100 అయిపోయిందండి. అంటే ఎన్ని వీడియోస్ చేసి ఇట్లాంటివి మనం 60 వీడియోస్ చేయొచ్చు. క్రెడిట్స్ అయిపోతే నాది ఈ పిక్స్వర్డ్స్ని వాడడానికి 1 year ఉంటుంది. క్రెడిట్స్ కొనుక్కోవాలి అంతే, మళ్ళీ క్రెడిట్స్ కొనుక్కోవాలి. ఇదిగో ఇంకొక వీడియో, నేను రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వలేదు కదండి. రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వనందుకు బై డిఫాల్ట్ ఇది తీసుకుంది. రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తే ఏమొచ్చిందో చూడండి. నా ఫోటో ఇచ్చాను. దిస్ ఈస్ మీ. సినిమాలో విలన్ ఉన్నట్టు ఉన్నా కదా లాస్ట్కి అయితే. లేదు సార్, హీరో లెక్కనే ఉన్నారు. స్టార్టింగ్ ఎట్లా ఉన్నా, లాస్ట్ కూడా ఎట్లున్నా. సీరియస్నెస్ బాగాలేదు సార్. ఎందుకంటే ఫీల్ అయిపోతున్నా అనమాట.
అరే నేను జిమ్ పోతలేను అన్నట్టు. సో నీకు క్యారెక్టర్ కూడా వస్తుందండి. నీవు ఒక ఇమేజ్ని పెట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇదే వీడియో కన్సిస్టెంట్గా మొత్తం కూడా వస్తుంది. ఓకే రైట్. సో సీన్ 1 అయిపోయింది, సీన్ 2 పోదాం. ఇప్పుడు నేను ఇక జెమినై ఏం చేస్తుంది, 3-4 వీడియోలు తీసే వరకు ఆపేస్తుంది. సోరానేమో ఇప్పుడు చూడండి దాని ఎంత డిఫరెన్సో మీరే అర్థం చేసుకోండి. ఇస్ దిస్ మ్యాన్, ఇగో మాది ఘోరంగా అయితే ఘోరం. ఎవరా నాయనా మీరు? డిఫరెంట్. ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఇగో మార్నింగ్ ఇది ఇచ్చింది, వీడు ఆల్రెడీ ఫిట్ ఉన్నాడు, ఇంక వీడికి ఎందుకు ఇక. ఇగో నడకండి సార్, మరీ డేంజర్ ఉంది. ఇగో డైరెక్ట్ జిమ్ పోతుండు డైరెక్ట్. సో మోడల్ని బట్టి ఉంటుంది. ఇంకొక వీడియో ఇట్లా చేసింది చూడండి, ఇగో ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోడల్. రైట్. సో ఇప్పుడు మీకైతే క్లియర్గా అర్థమైపోయింది, మన ప్రాంప్టింగ్ బాగుంది, మన సీన్ డివైడ్ అంతా బాగుంది, ప్రాబ్లం అంతా టూల్లోనే ఉంది. సో అందరూని ఆ పిక్స్వర్డ్స్ కొనమని నేను చెప్పలేను, కాబట్టి మనం డిస్కస్ చేసినట్టు ట్రై విత్ ఆల్ ద టూల్స్. ఏదైతే టూల్స్ ఉన్నాయో అన్నీ ట్రై చేయండి, ఏది బాగా వస్తుంది చేయండి. ఇంకా హెడ్రా ఉంది, అది దుమ్ము లేచిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. పిక్స్వర్డ్స్ అండ్ హెడ్రా బోత్ ఆర్ సేమ్, చాలా బాగా చేస్తాయి వీడియో. లెట్స్ గో టు ద సెకండ్ సీన్. సెకండ్ సీన్ క్రియేట్ చేద్దాం. ఇంక ఇప్పుడు నేను వితౌట్ వేస్టింగ్ టైమ్ షల్ ఐ గో డైరెక్ట్ టు పిక్స్వర్డ్స్? యా, సార్ మళ్ళీ సోరాకు వెళ్ళకుండా దానికి వెళ్ళకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ వేసేస్తున్నా. మీరైతే మిగతావి ట్రై చేసుకోండి. సీన్ 1 Yes, sir. అయిపోయింది. లెట్ గో టు ద సీన్ 2. సీన్ 2 ఇక్కడ వివో 3 కూడా మంత్లీ ఇస్తుంది సార్, 1000 క్రెడిట్స్ ఇస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్టా? అంటే ఊరికే మన అకౌంట్ తీసుకుంటది కానీ ఆటోపే తీసేస్తే 1 మంత్ ఫ్రీ ఇస్తుంది. సార్ అది స్టార్టింగ్ 2 రూపీస్ అని తీసుకుంటారు సార్, ఆటోపే తర్వాత మనం డిలీట్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఫ్రీ వస్తుంది. దానికి కూడా సేమ్ లిమిటేజ్ సార్, కానీ కొంత పర్ డే వరకు లిమిట్, లిమిటేజ్ పర్ డే ఉంటుంది లిమిట్ దాంట్లో కూడా కూడా. ఉంది నీకు. యూ కాంట్ క్రియేట్ దాంట్లో మోర్. అంటే ఒక యాడ్ క్రియేటివ్ చేశాను సార్ దాంట్లో, మీరు ఇప్పుడు చేశారు కదా అలానే చేశాను, బాగా ఇచ్చింది సార్ మొత్తం యాడ్ మొత్తం. పంపియండి చూద్దాం. సార్ పంపిస్తాను. నేనైతే ఈ జన్వీలో చేసేస్తాను, ఒక కోచ్ ఓకే ప్రమోట్ చూద్దాం, చేసేలాగా మీ ఒక అందరు కోచ్తో కూడా చేయించాను చూస్తాను, సార్, నేను బాగా కూడా వచ్చింది. చూస్తా. నౌ లెట్స్ గో టు ద సెకండ్ వన్. చూడండి, సేమ్ ఇండియన్ మేల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ లుకింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఎట్ హిస్ బెలీ. కానీ చాట్ జీపీటీ ఏమన్నది, బాబు నువ్వు ఇది యూజ్ చేసే ముందు స్టార్టింగ్లో ఇది వాడమని చెప్పింది. ఇగో ఇది వాడమన్నది, కాబట్టి దీనికి యాడ్ చేసి పంపాను సార్ చాట్. సో ఇది నేను ఐఎమ్ పుట్టింగ్ అవుట్ హియర్ ఇన్ ద పిక్స్వర్డ్స్ and I'm creating the video. 100 more credits. It's working on it. Meanwhile, మీది చూద్దాం వీడియో. యూట్యూబ్లో పెట్టావా? ఎస్. Listen. Welcome to Bellevue Farms. This space finds you 6 to 10,000 square feet of considered luxury, private, open, and effortless. 20,000 square feet of shared indulgence, wellness without travel, leisure without noise, nature at your doorstep. Some decisions change your address, some change your life. Bellevue Farms, luxury weekend villas and farms near Queen City, Dodabalapur, Bangalore. Book your site visit now. బాగుంది వస్తుందిరా, ఇట్స్ గుడ్. సో హౌ మెనీ ఫ్రేమ్స్ తీసుకున్నావు, ఎన్ని ఫ్రేమ్స్ తీసుకున్నావు? ఒక 6-7 తీసుకున్నాను.
వన్ డేలోనే అయిపోయిందా క్రెడిట్స్ ఎట్లా? ఆ ఒక 3 వీడియోస్ కి ఇంకా ఉండింది సార్ క్రెడిట్స్. ఓకే ఓకే, గుడ్ గుడ్ జాబ్. సి గైస్, వసుంధర ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినైలోనే చేసింది VO3 టెక్నాలజీ తోటి, మీరు కూడా చేయొచ్చు. కాబట్టి ఈరోజు చేయండి, కొంచెం పేషెన్స్ తోటి చేయండి. ఒకవేళ రాకపోతే డిఫరెంట్ టూల్స్ వాడండి. ఓకే, సార్ రైట్. ఇంతకుముందు ఇంకెవరు కూడా వీడియో పెట్టారు, ఇప్పుడు పెట్టండి చూస్తారేను. సుష్మానో సమ్మన్ పెట్టారు, మీది కూడా చూస్తా. అంతలోపట మనది రెండర్ అవుతుంది. అయిపోయింది చూద్దాం ఇప్పుడు. మనోడు ఇప్పుడు ఏంది, అద్దం ముందల చూసుకుంటుండు అన్నదే ఆ కాన్సెప్ట్. ఎస్, లెట్ మీ సీ. యా, ఇప్పుడు నో టైమ్ ఫర్ జిమ్ ఇవి రావాలని చెప్పాం మనము. ఓకే, లెట్ సీ దిస్ వీడియో నౌ. భౌతిక టెక్స్ట్ మనకు ప్రాపర్ గా రాలేదు, మనం ఎడిటింగ్ లో చేసుకోవాలి అది. ఓకే, మిస్టేక్ నేను ఏం చేయాలి, మనం ఎడిటింగ్ లో దాన్ని చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సెకండ్ ఓకే సీన్, సార్ లెట్స్ గో ఫర్ ద థర్డ్ సీన్. థర్డ్ సీన్, బట్ అంతకంటే ముందు మనం ఏం చెప్పాము, వీ హ్యావ్ టు పేస్ట్ దిస్ అన్నాం కదా. యా టెక్స్ట్ యానిమేషన్స్ ఆర్ వాయిస్ ఓవర్, దిస్ ఇస్ 4K quality. Don't know. Try you. చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. Yes. Let's come back here. Click on this. Right. Next, మనీ నువ్వు చేశానన్నావు కదా, నీది కూడా పంపి. సార్ నాది కూడా పంపించాను మళ్ళీ. ఎక్కడ పంపించారు? బుక్స్ ఇక్కడ జూమ్ పంపియండి. చాట్ బాక్స్ లో. ఇప్పుడు పంపించారా, ఇంతకుముందు పంపించారా? ఇప్పుడు మళ్ళీ పంపించాను సార్, లాస్ట్ మెసేజ్ నాది. సుష్మానా? ఎస్ సార్. నీదే ఓపెన్ చేశాను. యా, మా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నా ఫ్రెండ్స్ శరణ్య, సుచరిత మరియు అంకిత అందరూ డేటా అనలిస్ట్, డేటా సైన్స్ అంటూ సేఫ్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. కానీ నేను మాత్రం ODMT డిజిటల్ మార్కెటింగ్ ఎంచుకున్నాను. శరణ్య, సుచరిత మరియు అంకిత డేటా సైన్స్ ట్రెండింగ్ లో ఉందని కలిసే జాయిన్ అయ్యారు. సుచరిత నన్ను అడిగింది, డిజిటల్ మార్కెటింగ్ స్టేబుల్ గా ఉంటుందా అని. 3 ఏళ్ల తర్వాత శరణ్య, సుచరిత మరియు అంకిత ఇంకా అదే పొజిషన్లో స్ట్రెస్ తో, తక్కువ సాలరీతో బోర్గా ఫీల్ అవుతున్నారు. పాపం, ఎంత కష్టపడ్డా వాళ్ళకి గ్రోత్ కనిపించడం లేదు. కానీ నేను ODMTలో నేర్చుకున్న స్కిల్స్ తో నా సొంత టీంని లీడ్ చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్, ఇలా నాకు అన్లిమిటెడ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి అర్థమైంది. శరణ్య అంది, నువ్వు చాలా మారిపోయావు సుష్మా అని. అంకిత అడుగుతోంది, మాకు కూడా ODMT డీటెయిల్స్ చెప్తావా అని. ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడైనా ప్రారంభించొచ్చు. మీరు కూడా ప్రవాహాన్ని అనుసరించకండి, మీ దారిని మీరు సృష్టించుకోండి. సరైన నిర్ణయం తీసుకోండి, ODMTలో జాయిన్ అవ్వండి. సుష్మా బాగుంది. హేజన్లో చేసావా? ఇది సింగిల్ ప్రాంప్టా ఎట్లా, సీన్సా? సింగిల్ ప్రాంప్ట్ సార్, అంటే చాట్‌జీపీటీకి మొత్తం నా డిస్క్రిప్షన్ చెప్పాను. సో అది ప్రాంప్ట్ ఇచ్చింది, దాని ప్రకారం నేను వీడియో మేక్ చేశాను సార్. 1 బాగుంది. మంత్ బ్యాక్ చేశాను ఇది. కొంచెం ఏందంటే అక్కడ ఆ తెలుగు టెక్స్టింగ్ ని కొంచెం ట్వీక్ చేసి మనం న్యాచురల్ గా మాట్లాడిస్తే ఇంకా న్యాచురల్ గా ఉంటుంది అది. కొన్ని యాక్చువల్లీ నా మిస్టేక్, కాన్సెప్ట్ అదే సార్, బట్ ఇవ్వలేదు అలా. యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ మూవ్ అవుతూ ఉండాలని నాది కాన్సెప్ట్. అది ప్రాబ్లం ఏం లేదు, కానీ లాంగ్వేజ్ లో కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది.
అది ఇచ్చిన ప్రాంప్ట్ లో మనం ట్వీక్ చేసి తెలుగును జర అడ్జస్ట్ చేసినాం అనుకో న్యాచురల్ ఉన్నట్టు ఇంకా ఉంటుండే బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఇది ఫ్రీ వర్జన్ లో వచ్చేసిందా? ఎస్ సార్, ఫ్రీ వర్షన్ లో చేశాను. ఎంత ఇస్తుంది, ఎన్ని క్రెడిట్స్ ఇస్తుంది, ఏం కదా? 3 వీడియోస్ కి అయితే ఇస్తుంది సార్. గైస్ ఆల్ ఆఫ్ యూ నోట్ దిస్, హేజన్ ఇంత ఇస్తుంది కాబట్టి ట్రై చేయండి మీ అందరు కూడా. చేంజ్ చేసుకో 1 ఓకే minute సార్. 1 minute. ప్లస్ ఇది 1 minute కి అబౌవ్ వీడియో కూడా ఇస్తుంది సార్. గుడ్ గుడ్ గుడ్, 1 minute. ట్రై చేయండి. ఓకే సార్. మనీ చేశాడు, మనీది చూద్దాం. సార్ దాంట్లో ఫస్ట్ది ఇది గురించి ఏజెంట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 1 second. ఇప్పుడు పేజ్ ని ఫాలో చేసుకోండి. ఇది ఎలా చేశారు? ఇది జన్వి సార్, ఇది ఫ్రీ అన్నమాట. అంటే 15 సెకండ్ మనీ డిజిటల్ జోన్ AI టూల్స్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు పేజ్ ని ఫాలో చేసుకోండి. ఓకే, బాగానే ఉంది. కొంచెం నత్తి మాట్లాడుతుంది. నేను కొంచెం పండుగ ఇవ్వమని చెప్పాను సార్, అలా ఇచ్చింది. ఆహా, ఓకే ఓకే, ఇది చూద్దాం. ఇది ఫ్లోలో చేశారు. అప్పుడు ఈ టాపిక్ కొంచెం ట్రెండ్ అయింది సార్. అంటే ఒక కోతి మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది. అవును. ఎక్కడ ఎతికినా కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా దయచేసి మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. బాగుంది. ఇది ఎలా చేశారు? ఇది ఫ్లోలో చేశాను సార్. ఎండ్లా? ఫ్లో గూగుల్ ఫ్లో గూగుల్ ఫ్లోలో చేశారా? గూగుల్ ఫ్లో బాగుంది సార్. దీని మీద అయితే ఈ దీని మీద న్యూస్ ఉంది సార్. 200 బిలియన్ మనీ అనేది ఇదైందంట సార్ దీనివల్ల, ఒక్క వీడియో వల్ల. బాగా బిజినెస్ నడిచింది. అప్పుడు బాగా నచ్చింది సార్. గుడ్ గుడ్ గుడ్. సార్ ఇంకో వీడియో పంపించాను చూడరా, ఓపెన్ గురించి. చూస్తా. సాయిదీప్ ఏమో చేసిండు చూద్దాం. జాష్నవి నువ్వు చేసిన కూడా పెట్టు. పీపుల్ అండర్ 5 కాంట్స్ ఎందుకు పోయి ఏమైనా చేసినా ఓపెన్ చేయాలా లేదా? సాయిదీప్ సేఫే కదా? ఏమో చెప్తుంది. ఓపెన్ చేయండి సార్ అంట. ఏం కదా, ఏమంటలేదు మళ్ళా. నేను మెసేజ్ పెట్టండి సార్, ఓపెన్ చేయండి అని. సైన్ అప్ అంటున్నాను, డైరెక్ట్ వస్తలేదు నాకు అది. అంటే నేను లాగిన్ కాలేదు కాబట్టి వస్తలేదు. మీరు ట్రై చేయండి మీ అందరు. ఓకే సార్. ఇది ఎందుకు పోయి నీ దానికి మాత్రం అట్లా వస్తుంది. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ, కాంట్ ఓపెన్ ఇట్. సుష్మా ఇంకోటి చేసింది చూద్దాం. నాకు కూడా సైన్ ఇన్ అడుగుతుంది సార్. లాగిన్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. Have you ever wondered what exactly is Google Ads? Google Ads starts with a search. Businesses pay to show their ads right at the top of the results. It works using targeted keywords. The best part? You only pay when someone actually clicks your ad. From search ads to eye-catching display banners, to YouTube videos and even shopping ads for your products. Reach the right audience and drive more traffic to your website. Increase your sales and watch your business grow faster than ever. Start your journey with Google Ads today. సుష్మా, సార్ సూపర్ ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అంటే ఇప్పుడు నార్మల్ వీడియో చేయడం కాకుండా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడు, అలా చేస్తే చాలా చేయొచ్చు. దట్స్ ఆసమ్. ఇప్పుడు నేను ఐ లుక్ ఇన్ టు దిస్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ చేసే మోడల్ కూడా ఉంది సార్. నేను 2 వీడియోస్ ట్రై చేసిన. create unlimited avatar videos designed for solo creators, include access to advanced feature like AI video. Unlimited videos and amma videos up to 30 minutes are seriously custom digital 700 stock videos of us, voice cloning ఉంది అమ్మా. ఓకే ఓకే, నేను ఇప్పుడు బై చేస్తా. బై చేసి వర్క్ చేసి రేపు చూపిస్తా మీకు. ఇలా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేయండి ఆల్ ఆఫ్ యూ. See, again, I'm telling you, we have to find it. Research ki, text ki, strategy ki, ChatGPT is good. Okay, images ki, Nano Banana is good. మనం టెస్ట్ చేసి చెప్పాలి. వీడియోస్ కి చూస్తే సోరా బాగాలేదు. VO3 బాగానే ఉంది కానీ చిన్న చిన్న క్లిప్స్ చేయాలి. బట్ నేను చూసిన పిక్స్వర్స్ ఎంత బాగుంది చూడు. పిక్స్వర్స్ బాగుంది, బట్ ఎందులో చూస్తే మళ్ళీ హేజన్ కూడా చాలా బాగుంది. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్. ఇప్పుడు మనం AI ఇస్ అ బేబీ, మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. చేస్తూ మనకు అర్థమవుతుంది. అండ్ సమ్వన్ సెడ్ బిఫోర్ దట్ రన్వే LLM ఉంది, అది ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఇది పెయిడ్ వర్షన్ అండి, ఫ్రీగా రాదు. ఇది ఇందులో మూవీస్ కూడా చేస్తారు చాలామంది. అవసరం ఉంటుంది ఇది. ఈ లెవెల్లో చేసుకోవచ్చు వీడియోస్. ఇది ఇది పెయిడ్ కదా సార్? పెయిడ్, దిస్ ఇస్ పెయిడ్.
మోస్ట్లీ యానిమేషన్ మూవీస్ బాహుబలి రేంజ్ లో చేయాలనుకుంటే వీ షుడ్ గో ఫర్ దీస్ థింగ్స్. సార్ డీప్ సీక్ కూడా ఆ రేంజ్ లో చేస్తుందని విన్నాను సార్, అది కరెక్టా సార్? నో, ఐ నెవర్ ట్రైడ్ యాక్చువల్లీ డీప్ సీక్. మీరందరూ గ్రోక్ ట్రై చేయండి. సీడన్స్ గ్రోక్ ట్రై చేయండి. సార్. గ్రోక్ ఈజ్ గుడ్. అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా చూడు. ఇప్పుడు ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి అన్నది ఓపెన్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ హెడ్రా. మై ఫేవరెట్ వన్, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్. నాకు ఆల్రెడీ క్రెడిట్స్ కూడా ఉన్నాయి. నేను చేసిన వీడియోస్ చూపిస్తాను నీకు. క్యో ఇది చూడండి, ఎవరో చార్మినార్లా మన కెప్టెన్ అమెరికా వచ్చి ఉన్నట్టు ఒక వీడియో చేయమంటే చేసాం. ఇది జస్ట్ సీ దిస్. ఇది ప్రతిసారి డౌన్లోడ్ చేస్తేనే వస్తుంది. దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ వచ్చేసి show you all the videos. Let's go for the videos. Download చేసేసాను. ఐన్స్టీన్ తో ఏదో చేశారు సార్. ఆ? ఐన్స్టీన్ తో ఏదో వీడియో ఆ, చేశారు. చేశాను. ఇక చూడండి ఎక్స్ప్లెయినర్ వీడియో ఎట్లుంది. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది 5-10 minutes కూడా చేయొచ్చండి. ఈ క్లారిటీ ఎట్లుందండి? చెప్పండి సార్. బాగుంది సార్. మన ఇమేజ్ ఇచ్చి మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ సూపర్ ఉంటుంది. ఐన్స్టీన్ అంటే డెమోలో స్టూడెంట్స్ అడుగుతారు అనమాట. ఐన్స్టీన్ వచ్చి ఈడ పూజ చేస్తున్నట్టు ఇమేజ్ చేయమంటే చేశాను. బట్ ఐ వాంట్ షో యు ద వీడియోస్ యాక్చువల్గా. ఇదైతే నాకు అప్పట్లో మస్తు అనిపించింది భయ్. ఒకరుండి కోహ్లీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కావాలి అని అంటే ప్రాంప్ట్కి ఎంత బాగా ఇచ్చింది చూడు. రియలిస్టిక్ ఇమేజ్ అసలు యాక్చువల్గా ఆ టైంలో దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు కామన్ అయిపోయింది. సార్ నేను ఆర్సీబీ ఫ్యాన్ సార్. నువ్వు ఆర్సీబీయా? నేను సిఎస్కే. మాకు మీకు పడదు. ఈ వీడియో చూడండి. ఐఎమ్ షోయింగ్ దిస్ వీడియో. ఇది హెడ్రల్లో చేసింది చూడండి. ఇది ODMT Digital Marketing. Hey everyone, welcome to ODMT Digital Marketing. If you're planning to start a career in digital marketing, this is the perfect time. Our brand new batch starts on December 16th. We offer a free live demo every single day. Take the first step today, join the free demo, and experience how we teach, how practical our sessions are, and how we help students build their career. ఎలా ఉంది guys ఇది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకొకటి ఇక్కడ ఈ ఫోటో మనం మారిస్తే మన ఫోటో వస్తుంది. ఆ లాంగ్వేజ్ కూడా తెలుగు కూడా చేయొచ్చు. ఇంకేం కావాలి నీకు? మొత్తం ప్రమోషన్ అయిపోతుంది. ఇట్స్ పెయిడ్ వన్ అండ్ ఇట్స్ రియలీ ఆసమ్. ఇక్కడ నీకు పోడ్కాస్ట్ స్టైల్లో వచ్చింది, లైటింగ్ మంచిగా ఉంది, మన ఫేస్ కన్సిస్టెంట్ వస్తుంది, తర్వాత మన బ్రాండ్ నేమ్ కూడా పెట్టుకుంటున్నాం, మన లాంగ్వేజ్లో కూడా మనం చేయొచ్చు. సో వైల్ ఐ వాస్ టెస్టింగ్, ఫస్ట్ ఇమేజ్ తయారు చేసుకోవాలి, తర్వాత సేమ్ ఇమేజ్ తోటి మనం మాట్లాడిపియాలి. దిస్ థింగ్ విల్ లెర్న్ టుమారో. ఇక్కడ నేను లేదు పెయిడ్ ఇది 30 క్రెడిట్స్ వస్తుంది. ఇక్కడ నేను ఒక ఇండియన్ ఉమెన్ తీసుకొని తను మాట్లాడుతున్నట్టు చేశానండి. ఇక్కడ మనం ఫేస్ ను రీప్లేస్ చేసి పెట్టొచ్చు, బట్ క్లారిటీ చాలా బాగా వచ్చింది. ఇది కూడా చూడండి ఒకసారి. And I'm so excited to share one. My name is Meena, and I'm so excited to share my journey with you today. Just a few months ago, my life revolved around household chores and raising my kids. Don't get me wrong, I love my family dearly, but I always felt like there was a part of me that wanted to do something more, something for myself. That's when I discovered ODMT, the Online Digital Marketing Training Institute. Honestly, I was a bit hesitant at first. Digital marketing? Me? With no prior experience in tech or business. But the curriculum looked so well structured, and their testimonials were really encouraging. So, I took the leap, and oh, what a fantastic decision. This is a stretch of 1 minute 49 seconds. We can create 10 minutes video as well. All formats. YouTube ki kavala, Instagram ki kavala chesu. Is this good or not, guys? Good, sir. Super, sir.
ఎస్ ఎంతో ఎంతో క్లారిటీగా మాట్లాడుతుంది, ఎంతో క్లియర్గా చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్. అప్పుడు ఈ లాంగ్ బ్యాకే నేను ఒక ఇండియన్ హౌస్ వైఫ్ని చెప్పాను, ఎంత బాగా చేసింది చూడు. సో ఇట్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఇండియన్ హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు, వాళ్ళు చీరలు ఎట్లా కడతారు, వాళ్ళు బంగారు ఎట్లా పెడతారు. దీని కారణం ఇమాజినేషన్ కాదు, ఎన్నో ప్యాటర్న్ చెక్ చేసుకుంది. యాజ్ వి డిస్కస్డ్ ఇట్ లెర్న్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్ అండ్ ఇట్ గివ్స్ అస్. సో ఓకే, బిఫోర్ కంక్లూజన్ లెట్స్ కమ్ హియర్. పిక్స్వర్డ్స్ మనకి ఇంకో వీడియో చేసింది కదా, ఓపెన్. అరే రే, ఇన్ 90-day ప్రోగ్రామ్ ఇన్ 90-day ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ట్రాన్స్ఫర్మేషన్ లైక్ దిస్. కొంచెం టెక్స్ట్ మారుతుంది బట్ దాన్ని చేయొచ్చు. ఓకే, ఈ స్టేజ్కి వచ్చినాం. ఫైనల్ 3 సొల్యూషన్. ట్రాన్స్ఫర్మేషన్ పే ఆఫ్, ఇది మాట్లాడదాం. ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వద్దాం. 30-day program. Yeah. So like this. Back here. Create. Again and come back to Hedra. ఇక్కడ హెడ్రాలోను వెన్ యూ క్రియేట్, మీరు ఇంతకుముందు చెప్పారు కదా చాలా మోడల్స్ అనేది సెడెన్స్ అని చెప్పారు. సో హెడ్రా కూడా అంతే భయ్. ఇది కూడా మన నేను ట్రై చేసిన 11 labsలో ఇమేజ్ చేయడానికి ఏం చేసింది అది, వాట్ ఇట్ డన్, ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసింది అది. ఎస్, క్రెడిట్స్ తీసుకుంది కంపెనీస్ లో టైప్ అయింది సార్. అక్కడ చాలా సర్వీసెస్. మల్టిపుల్ ఎల్ఎల్ఎం మోడల్స్తో టైప్ అయింది కదా. యూ కెన్ చూస్ నానో బనానా కానీ ఇంకేదైనా కానీ జీపీటీ కానీ చూసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ కూడా అంతే చూడండి. హెడ్రా ఏంటి, వీళ్ళ సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది హెడ్రా. హెడ్రా కెన్ క్రియేట్ అప్ టు 10-15 minutes వీడియో కూడా ఇస్తుంది. నువ్వు పైసలు ఇస్తే ఎంతనే చేస్తుంది. నీకు హెడ్రా నచ్చలేదంటే నువ్వు వేరేది వాడుకో. ఇంగో క్లింగ్, సెడెన్స్, వియో3 అంటే జెమినైది కూడా ఇక్కడ లింక్ అయిపోయింది. హెడ్రా వాడితే నీకు లిమిట్ ఉండదు ఇక, నువ్వు పైసలు ఇచ్చినంత. హెడ్రా అవతార్, వీడ్ ఫ్యాబ్రిక్. కాబట్టి ఇలాంటి టూల్స్ వాడినప్పుడు మీకు మస్తు ఎన్నెన్ని ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో దిస్ మెనీ థింగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో నీకు నచ్చినప్పుడు నీ దగ్గర క్రెడిట్స్ తక్కువనే అనుకో, కొన్ని మోడల్స్ ఏం చేస్తాయి, తక్కువ క్రెడిట్స్ తీసుకుంటుంది. ఇగో 10/s, దిస్ ఇస్ 4/s, దిస్ ఇస్ 7/s, దిస్ ఇస్ 18/s, దిస్ ఇస్ 35/s. నీ క్రెడిట్స్ని బట్టి నువ్వు చీప్ది వాడుకోవచ్చు. ఇది 3/s, దెన్ యూ కెన్ క్రియేట్ ఇట్. మనది 87. ఇది ఫాస్ట్ కూడా చేస్తుంది చూడండి. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, తర్వాత డెసిషన్ మేకింగ్, ఫైనల్గా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్కి వచ్చింది. సార్ ఈ వీడియో పేజ్లో మన ఇమేజ్ ఇస్తే ఎగ్జాక్ట్ ఇస్తుందా సార్ మనది? ఇస్తుంది, చూపించాను కదా నేను. ఇది నేను చూపించిన కదా. ఓకే, వస్తుంది. అయిపోయింది. లాస్ట్ స్టేజ్ సీన్ 4 అయిపోయింది. సీన్ 5 పెట్టేద్దాం. సీన్ 5. క్రియేట్. ఇక మన క్రెడిట్స్ తగ్గిపోతే చూడు, 5720 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ స్టిల్ గుడ్ అండి.
పైసలు పోతే మనకు కంటెంట్ వస్తుంది, దాన్ని చేస్తే వెన్ యూ రిలీజ్ ద కంటెంట్ పీపుల్ గెట్ ఎంగేజ్డ్. మనకు బిజినెస్ వస్తున్న కొద్దీ నో ప్రాబ్లం. అట్లీస్ట్ 100 రూపాయలు పెడితే ఒక 2000 వచ్చినాయి అనుకో, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్. మీరు వీడియో క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా మీరు కెమెరా ముందు కన్నా రావాలి, మీ క్లయింట్ అన్నా ముందుకు రావాలి. ఈ రెండు కానప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ఏఐ. కాకపోతే ఏఐ అని కనిపించకుండా దాన్ని న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తే ఇట్స్ గుడ్. ఫైనల్లీ మన మెసేజ్ అయితే డెలివర్ కావాలా, ఇది కంపెనీ ఉంది, ఈ జిమ్ ఉంది, ఇలా చేస్తుంది అన్నట్టు మనం చేస్తే అయిపోతుంది. అంతలోపల Yes, sir. ఫ్యూ మోర్ వీడియోస్ వచ్చినాయి, చూద్దాం. జాష్నవి చేసింది. రావట్లేదా? టార్గెట్ ఆడియన్స్ క్లియర్ గా డిఫైన్ చేయకపోతే బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది. దేనిలో చేసినావు జాష్నవి? జాష్నవి అది దగ్గర గ్రూప్ లో చేసేసి చూడండి గ్యాస్, గ్రోక్ చాలా బాగుంది, బట్ తక్కువ కొంచెం వచ్చింది చేస్తున్నారు, మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు. కానీ బాగుంది. గైస్ ఆల్ ఆఫ్ యూ ట్రై గ్రోక్. గ్రోక్ ఇస్ గుడ్. సార్ వాటర్ మార్క్ వ్యూ అని ఉందిగా, ఏడుంది? ఇక్కడ వీడియో కింద ఉంది. రావట్లేదా? టార్గెట్ ఆడియన్స్ క్లియర్ గా డిఫైన్ చేయకపోతే బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు, వ్యూ అని ఏడుంది? ఐ కాంట్ సీ ఎనీథింగ్. లేదు అక్కడ లేదు సార్. వాటర్ మార్క్ లేదు దీనికి. ఉంది సార్, వ్యూ ఉంది. రైట్ సైడ్ సార్, వీడియో రైట్ సైడ్. వీడియో రైట్ సైడ్. అరే రీడ్ ఉంది కదా, బాగానే డీటెయిల్ గా కనపడినావు పోయి దాన్ని. అవును, గ్రోకేనా వ్యూనా ఇది జాష్నవి? ఏమో సార్ అయితే గుర్తులేదు. అచ్చా అచ్చా, మేము కన్ఫ్యూజ్ అయినాం. బట్ గ్రోక్ బాగుంది, మీరు ట్రై చేయండి. చింటూ. So, you're posting on social media and just అది గ్రూప్ చింటూ నోట్బుక్ ఎల్ఎంలో చేసినావా? చింటూ అరి దేర్. చింటూ ఇగో నోట్బుక్ ఎల్ఎం అది బేసిక్ అనమాట, దానికి అంత రాదు. అది సింపుల్ గా వచ్చేస్తుంది కానీ అది ఎంగేజింగ్ ఉండదు, కొంచెం బోరింగ్ గా ఉంటుంది అది. crickets, right? Yeah, we're gonna fix ఇలా that. 20 నిమిషాల వీడియో కూడా Drop చేయొచ్చు, the 20 మినిట్స్ వీడియో కూడా చేయొచ్చు అందులో. బట్ ప్రమోషన్ కి అది పనికిరాదు, అంతగానం పనికిరాదు. నేను నోట్బుక్ తగ్గేసాను. ఓకే ఓకే. కవిత ఒకప్పుడు పెద్ద కలలతో ఉన్న అమ్మాయి. కానీ వివాహం, భర్త, అత్తగారు, ఇద్దరు పిల్లల కారణంగా ఆమె కెరియర్ వెనక్కిపోయింది. ఒకరోజు ఫోన్లో స్నేహితుల విజయాల ఎవరు చేసింది ఇది? హూ డిడ్ దిస్? సార్ మైసెల్ఫ్ కుసుమ సార్. కుసుమ. దేనిలో చేసావు కుసుమ? గ్రాక్ లో చేసి ఎడిట్ చేశాను సార్. చూసి ఆమె అడిగింది, నేను నా కలలను కోల్పోయానా? అప్పుడే ఆమె ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలు నిద్రపోయిన తర్వాత చదువుకుని ఇంటి పనుల మధ్య ప్రాక్టీస్ చేసింది. మొదటి ప్రాజెక్ట్, మొదటి ఆదాయం. ఇప్పుడు కవిత కేవలం తల్లి కాదు, ఆమె ఒక డిజిటల్ మార్కెటర్. ఆమె తనను తాను మళ్లీ కనుగొంది. కుటుంబం కోసం ఆగడం తప్పు కాదు, కాని మళ్లీ మొదలెట్టడం ఎప్పుడూ సాధ్యమే. చాలా బెస్ట్ ఉంది కుసుమ. ఈ లాంగ్వేజ్ ఎట్లా ఆటోమేటిక్ అదే ఇచ్చిందా? గూగుల్ జెమినైలో తీసుకున్నాను సార్. ఆడియో లాంగ్వేజా ఆడియోనా? ఆడియో అంటే దాంట్లో మనకి అంటే పర్సన్ ని అసైన్ చేసుకోవచ్చు సార్ మనం వాయిస్ ని బట్టి. సో అట్లా తీసుకున్నాం. అంటే ఇమేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ తెలుగు వాయిస్ గ్రోక్ లో వీడియో జనరేట్ చేసి ఆడియో సపరేట్ గా జెమినీలో తీసి రెండు కలిపి మిక్స్ చేసిన ఎడిటింగ్ లో, అంతేనా? యా సార్, యా సార్. ఎడిటింగ్ ఎందులో చేశారు? ఎడిటింగ్ ఐ మీన్ ఫిల్మోరా గానీ క్యాన్వాస్ లో గానీ సార్, నాకు గుర్తులేదు. బాగా ఎంత టైం పట్టింది మొత్తం చేయడానికి? యాక్చువల్ గా నేను 2 days టైం తీసుకున్నాను సార్, ఎందుకంటే నాకు వీడియో జనరేట్ అవ్వలేదు. అవి మొత్తం 7 ఎన్నో ఉన్నాయి క్లిప్స్, 7 or 8. సో 2 days టైం తీసుకుని చేశాను సార్. బట్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్ వాట్ ఐమ్ టెల్లింగ్ గైస్, ట్రై గ్రోక్. మనం డిఫరెంట్ టూల్స్ ట్రై చేస్తే బెస్ట్ వన్ యూ కెన్ గో ఫర్ ఇట్. మన లాస్ట్ క్లిప్ అయిపోయింది. సో ఇవన్నీ క్లబ్ చేసి వీడియో చేసి మీకు పంపిస్తా. సో దిస్ ఈస్ వాట్ వీ డన్. వీ డింట్ స్పెండ్ మచ్ టైమ్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. ఇట్స్ బీన్ 1 hour వీఆర్ స్పెండింగ్. అందులో నేను మాట్లాడేది ఎక్కువ ఉంది. వర్కింగ్ ఆన్ దిస్ ఇస్ వెరీ లెస్. ఒక 20 minutes పని చేసిన అంటే థింక్ అబౌట్ ఇఫ్ యూ స్పెండ్ 2 hours క్రియేటింగ్ అ వీడియో. బెస్ట్ వీడియోస్ అంటే ప్రమోషనల్ వీడియోస్కి యూ షుడ్ గివ్ మోర్ టైం.
బికాజ్ అది చూసి వాళ్ళు అట్రాక్ట్ కావాలి. నార్మల్ వీడియో ఎంగేజ్మెంట్ కోసం అంటే టాక్ 2 minutesలో చేయొచ్చు. ఓకే, గివ్ మోర్ టైం. ప్రాంప్ట్ మీద బాగా పనిచేయండి, ప్రాంప్టింగ్గా మంచిగా చేయండి, సో దట్ యూ కెన్ మేక్ గుడ్ వీడియోస్. ఓకే, సో కన్క్లూజన్ టుడే ఈస్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ మేక్ అ వీడియో, అది ఏంటి అనేది దాని సీన్ వైజ్ సీన్ డిసైడ్ చేసుకోండి. ఇది మీరు చేయలేకపోతే చాట్ జీపీటీని అడగండి, ఐ వాంట్ టు మేక్ అ జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో, ఎన్ని సీన్లు చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇస్తుంది. ఇచ్చినప్పుడు టూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ కంపెనీ విచ్ యూఆర్ వర్కింగ్ పేడ్ తీసుకుంటే బ్లైండ్గా హెడ్రా, పిక్స్వర్డ్స్, హేజన్ చాలా బాగుంది, అది కూడా అవి తీసుకోండి, దానిలో చేసేసేయండి. లేదు పైసలు లేవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ట్రై జెమినై, ట్రై గ్రోక్, ఇవి ట్రై చేయండి, ఫ్లో కానీ ఇవి ట్రై చేయండి. ఓకే, అండ్ యా డిఫరెంట్ ప్రాంప్ట్ తీసుకోండి, అందులో పెట్టేసేయండి, వచ్చిన వీడియోని తీసుకొని దెన్ ఎడిటింగ్స్లో పెట్టేసి మిక్స్ చేయండి. క్యాన్వా ఆర్ CapCut, వాట్ ఎవర్ ద టూల్ యూ కెన్ వర్క్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, YT Create అని ఉంటుంది యాప్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ కెన్ ట్రై ఆన్ దాట్. ఫైనల్గా రేపు వచ్చేవరకు నేను ఒక టాస్క్ ఇస్తాను ఈరోజు, ఏం వీడియోస్ చేయాలన్నది. ఆ వీడియోస్ ట్రై చేసి ఫ్రీ టూల్స్లో ట్రై చేసి గివ్ మీ ద బెస్ట్ వీడియో. ఎనీ క్వశ్చన్స్ టుడే? ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రీగానే యూజ్ చేసి చేయండి. ఎస్, ఎనీ క్వశ్చన్స్ గైస్? నో సార్. రిమైనింగ్ పీపుల్, ఎనీ క్వశ్చన్స్? సార్ No, sir. వీడియో ఎలా క్రియేట్ చేయాలని ప్రాంప్ట్ ఎలా ఇస్తారు సార్ దానికి? ప్రాంప్ట్ అవును సార్. నేను వీడియో చెప్పండి సార్. స్టార్టింగ్లో, మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా ఈరోజు క్లాస్లో? ఉన్నాను సార్. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ప్రాంప్ట్గా అడిగాను కదా, ఐమ్ ప్లానింగ్ టు మేక్ ఎ వీడియో ఈ విధంగా అన్నట్టు, అప్పుడే ఇచ్చింది కదా ప్రాంప్ట్. అది ఓకే 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 సార్, జనరల్గా చూస్తాను. నువ్వు జనరల్గా మైక్ ఆన్ చేసుకొని చెప్పేసి నాకు ఇట్లాంటి ప్రాంప్ట్ కావాలని చెప్పేసి అది ప్రాంప్ట్ ఇస్తుంది, ఆ ప్రాంప్ట్నే వాడుకో. ఓకే సార్. ఓకే. ఓకేనా?